తినేసారిప్పుడే. పనుకున్నారు. ఈరోజు వర్క్ ఎక్కువైనట్టుంది డ్రైవింగ్ చిన్నోళ్ళకి. చేసి హ్మ్. నేను డైటింగ్‌లో ఉన్నా అంటున్నారు చిన్న బంగారం. అబ్బో! జెమీ అంటున్నారు చిన్న బంగారం. ఏంటి చిన్న బాబాయ్ డల్‌గా ఉన్నట్టుగా అనిపిస్తున్నారు అంటున్నారు సుక్కు మామస్వామి. తలపతి పడుకో నీవు చెల్లెమ్మ లేపకు అంటున్నారు చిన్న బంగారం. సారీ సుక్కు స్వామి తాత. పైన మెసేజ్‌లో తాత మిస్ అయింది అంటున్నారు. ఆహ్, సరే ఉండు అన్నయ్య ఉండు అలానే ఉండు అంటున్నారు మధు చెల్లెమ్మ. నా గుండెలో నీవుండి సరే సరేలే మధు హాయ్ చెప్పినందుకు అంటున్నారు. మీకేమైంది తలపతి బ్రో, తలపతి బ్రో, తలపతి బ్రో. మామస్వామి డిస్టర్బ్ చేయకండి సుశాంతి అత్తయ్య మాతని. ఓకే. ఓకే. తప్పకుండా. ఏం లేదు స్వామి నార్మల్‌గా ఉన్నా అంటున్నారు చిన్న బంగారం. శశిబాబు గారు బాత్రూమ్‌కెళ్తున్నారట. ఓకే. ఇట్స్ ఓకే అమ్మమ్మ మాత అంటున్నారు సుక్కుమార స్వామి. శశిబాబు మీరెళ్తే ఎళ్లారు గానీ మళ్ళీ చెయ్యి పెట్టి మరీ చూపించాలా? ఎళ్ళండి ఎళ్ళండి. నా మెసేజెస్ మిస్. నువ్వొక్కదానివేరా నువ్వు నాకు. శశిబా ఏం తిన్నావు అంటున్నారు చిన్న బంగారం. ఇదిగో అక్కడ వేలు పెట్టి చూపించారు కదా! మళ్ళీ అడుగుతారేంటి? నిక్కీ వస్తే వస్తా. ఏమంటావురా నిక్కీ? అవునా! నేను ఆ కామెంట్ మిస్ అయ్యానా? సారీ. సారీ. నీ యబ్బా గుద్దుతా. శశిబా మరి అంతే కదా దానికర్థం. సూపర్. మధు చెల్లెమ్మ ఆలోచిస్తుంది. నీ గుండెలో నేనుండిపోనా శశిబా చెప్పు నీ యబ్బా చెప్పుగా. నీ యబ్బా నిక్కీగా అవునా? చికెన్ పరోటా శిబా అవునా? ఓకే. ఓకే. శశి స్వామి అంటూ నవ్వుతున్నారు సుకుమార్ స్వామి. సారీ రాంగ్ టైమ్‌లో అడిగా శశిబా తిన్నావా అని. అదెలా తింటావు అయ్యయ్యో! సుక్కు స్వామి అంటున్నారు శశిబా. వాయమ్మో! నవ్వుతున్నారు శశిబా. అయ్యో! ఓ మధు, ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు, ఓ మధు నా మనసు నాలో లేదు. రంగుల రాట్నంలా కళ్ళను ఎదుటే పీల్చేశా సరిగ్గా పైకి పోతున్నాయి అబ్బా కామెంట్. పీల్చేశావే జాదు అందాల అయస్కాంతంలా తిప్పావే హైదరాబాదు. నన్నొదిలి నీ వైపొచ్చిన మనసెట్టాగో తిరిగిక రాదు. ఒరేయ్! తలపతిగా అంటూ నవ్వుతున్నారు శశిబా. బుజ్జి ఉన్నావు? పెట్టు లైవ్ నేను వస్తా అంటున్నారు. బుజ్జి ఎక్కడున్నారు? లేరు కదా! నీ యబ్బా! మీకే బాగా బలిసిందిరా నేను వెళ్ళిపోతా ఇక. ఎక్కడికి పోయేది? అన్నయ్య అంటున్నారు మధు చెల్లెమ్మ. ఏమైందిరా మధు చెల్లెమ్మ ఏమైంది తల్లి చెప్పు? ఉండంటున్నారు జమీమా. ఒరేయ్ జమీమా దొద్దే నన్ను చూడొద్దు. ఓయమ్మ! చూడేమైంది ముందు చా పెట్టలేదు ముందు. శశి అయిందా పని? లేదా ఇంకా అంటున్నారు చిన్న బంగారం. జేమ్స్ అంటున్నారు శశిబావ. చూడొద్దే నన్ను చూడొద్దే చురకత్తిలాగా నన్ను చూడొద్దే వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే మరి గూడు దాటి వదిలెళ్ళొద్దే అప్పుడు పంచిన ఏ మనసే అప్పని అనవద్దే ఇప్పుడు పెరిగిన వడ్డీతో ఇమ్మని అడగొద్దే చూడొద్దే నన్ను చూడొద్దే అమ్మ అన్నయ్య ఏం లేదంటున్నారు. మరి ఏమైందిరా చెల్లెమ్మ చెప్పు తల్లి? నిక్కీ అంటూ నవ్వుతున్నారు జెమిమా. మార్చిపోయావు అదే కదా సోని. అవును మర్చిపోయింది. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లరి నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తుంది
అరే ఇదేం గా